నూపూర్ శర్మ గుర్తుందా? భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అప్పట్లో ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద ఖురాన్ లో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించిన బుక్కాను ఆవిడ మీద ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, ముస్లిం దేశాలు ఆగ్రహ దేశాలు వ్యక్తం చేయడంతో ఆవిడ మీద ఫత్వాలు కూడా జారీ చేసి చంపేయమంటంతో ఆవిడకి రక్షణ అయితే కల్పించారు, బీజేపీని సస్పెండ్ చేశారు. దీని మొత్తానికి ఆద్యులైనటువంటి దేశం ఖతార్. ఖతార్ లో ఏమన్నా హిందూ దేవాలయాలను ఏమైనా పెంచి పోషిస్తారా? అక్కడేమన్నా మన అర్చకులకు, వేద పండితులకి ఏమైనా అవకాశం కల్పిస్తారా? మత పెచ్చగాళ్ళు వాళ్ళు మనల్ని మత పెచ్చగాళ్ళు అంటూ ఆ రోజున దారుణమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఆ రోజు రెచ్చిపోయింది ఖతార్. మిగతా ముస్లిం దేశాలను ఒక్కటిగా చేసి మన మీద ఒత్తిడి తెచ్చింది ఖతార్. ఇవాటి రోజున తోటి ముస్లిం దేశమైనటువంటి ఇరాన్ వేటాడి చూపుతోంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఖతార్ ఏ పామునైతే పెంచకూడదో ఆ పాముని పెంచి చివరికి ఆ పాము చేతిలోనే వస్తుంది.